హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనందరికీ మోస్ట్ రిలవెంట్, ఇంపార్టెంట్ అండ్ చాలా అవసరం టాపిక్ ఫ్రెండ్స్. అదేంటంటే లాస్ట్ 1 year నుంచి కూడా దానివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసాము. అలాగే చాలామందికి జాబ్లెస్ అయిపోయారు కూడాను. సో అదేంటంటే ఫ్రెండ్స్, ప్రపంచాన్ని మనల్ని కూడా వణికిస్తున్నటువంటి వైరస్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఆ వైరస్ నేమ్ మీ అందరికీ నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు, ఎందుకంటే అందరికీ కూడా తెలిసని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ వైరస్ నేమ్ ఏంటో అందరికీ కూడా ఖచ్చితంగా తెలిసే ఉండాలి, తెలుస్తుంది కూడాను. ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ టాపిక్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఆల్మోస్ట్ ఇండియా అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఏంటంటే ఇండియాలో ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్ అయితే లాక్డౌన్ కూడా ఇచ్చేసాయి, లాక్డౌన్ ప్రకటించేసే కూడాను. అలాగే ఏపీలోకి వచ్చేసరికి పిల్లలకు కూడా హాలిడేస్ అనేది ప్రకటించేశారు. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇండియా నుంచి నెంబర్ ఆఫ్ కంట్రీస్కి మనం వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసామని చెప్పేసి న్యూస్లో చదువుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే చాలా న్యూస్లో కూడా ఇచ్చేశారు. సో మోదీ చాలా కంట్రీస్ కూడా వ్యాక్సిన్ పంపించేశారని. యాక్చువల్గా వ్యాక్సిన్ ఇండియాలోనే తయారైంది కాబట్టి మన ఇండియన్స్ చాలా మంది కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, తీసుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటంటే ఎలా పనిచేస్తుంది, ఆ వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుంది, ఇలాగేంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనలో అరైజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలా మంది భయపడితేనే వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. సో ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా అవసరం కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ డోస్ అన్న తీసేసుకున్నాను ఆల్రెడీ, ఆల్మోస్ట్ 20 days కూడా కంప్లీట్ అయిపోయింది. సో తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఎలా ఫీల్ అవుతాము, నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏంటంటే ఏ కంపెనీ తయారు చేసింది ఈ వ్యాక్సిన్స్ని, నెక్స్ట్ దాని సోర్స్ ఏంటి, అది హ్యూమన్ బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తాను మీ అందరికీ కూడాను. క్లియర్గా ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ఒక్క మైండ్లో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అరైజ్ అవుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎలాంటి అంటే అసలు కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ అని ఉన్నాయి కాబట్టి అవి ఏ వ్యాక్సిన్స్, ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి, నెక్స్ట్ ఏంటంటే అది ఎలా పనిచేస్తుంది, నెక్స్ట్ హ్యూమన్ బాడీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ తయారు చేస్తున్నారు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని చెప్పేసి ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇండివిజువల్గా సింగిల్గా వాటి ఆన్సర్తో పాటు స్లైడ్స్ రూపంలో మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అలా చూస్తే మీకు క్లియర్గా వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుంది, ఏ వ్యాక్సిన్ ఏంటనేది క్లియర్గా మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్ ఇంకా స్లైడ్స్లోకి వెళ్ళిపోయి స్లైడ్స్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను. సో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ వ్యాక్సిన్. ఇదేంటంటే కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ వ్యాక్సిన్స్ ఆర్ ఇండియన్ మేడ్ వ్యాక్సిన్స్ టు రేజ్ ద యాంటీబాడీస్ అండ్ టీ సెల్స్ ఇన్ అవర్ బాడీ టు ఫైట్ అగేన్స్ట్ ద ఎక్స్టర్నల్ వైరస్ ఎంటరింగ్ ఇన్ అవర్ బాడీ. ఏంటంటే కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్స్ ఏంటంటే ఇండియన్ మేడ్ వ్యాక్సిన్స్ అని చెప్పేసి అన్నారు. అలాగే ఏంటంటే ఇవేంటంటే మన బాడీలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత మన బాడీలోకి యాంటీబాడీస్, టీ సెల్స్ని రేజ్ చేస్తాయి. ఎందుకంటే ఏదైనా బయట నుంచి ఏదైనా వైరస్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయితే దాని నుంచి యుద్ధం చేయడానికి మన ఒంట్లో యాంటీబాడీస్, టీ సెల్స్ అనేది బాగా పనిచేస్తాయి. సో అవి రేజ్ చేయడం కోసం మాత్రమే కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేది బాగా పనిచేస్తాయని చెప్పేసి అన్నారు. కోవిషీల్డ్ ఏంటంటే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు అండ్ కోవాక్సిన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై భారత్ బయోటెక్ అండి. ఫ్రెండ్స్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హౌ డస్ దీస్ వ్యాక్సిన్స్ ప్రిపేర్డ్. సో ఏంటంటే ఎలా ఈ వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేస్తారని చెప్పేసి ఉంది. సో ఏంటంటే కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై యూజింగ్ ఎడినో వైరస్. ఏంటంటే ఎడినో వైరస్ రెడ్ మార్క్లో ఉంది చూడండి. ఎడినో వైరస్ విచ్ ఈస్ ఏ కామన్ ఫ్లూ ఫౌండ్ ఇన్ చింపాంజీస్ విచ్ ఈజ్ హార్మ్లెస్ అండ్ వీకెండ్ వైరస్. ఏంటంటే ఈ కోవిషీల్డ్, కోవాక్సిన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పానంటే ఎడినో వైరస్ అని చెప్పేసి చింపాంజీస్లో ఉంటుందంట. చింపాంజీస్లో నార్మల్ అండ్ కామన్ ఫ్లూ ఏంటంటే మనకి ఎలా అయితే జలుబు అయితే ఉంటుందో అలాంటి జలుబే వాటిలో ఉంటుందంట. ఆ వాటిలో జలుబులో ఒకటువంటి ఎడినో వైరస్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో నుంచి ఆ వైరస్ని తీసుకున్నారు. ఆ వైరస్ ఏంటంటే ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి హామ్ కలిగించదు. అలాగే వీకెండ్ వైరస్ కూడా ఏంటంటే వీకెండ్ వైరస్ అని చెప్పేసి అన్నారు. సో ఈ వీకెండ్ వైరస్ని తీసుకున్నారంట. తీసుకొని ఏం చేశారు ఇప్పుడు సైంటిస్ట్ హ్యాడ్ టేకెన్ జీన్స్ ఫర్ ద స్పైక్ ప్రోటీన్స్ ఆన్ ద సర్ఫేస్ ద SARS-CoV-2 వైరస్ అండ్ పుట్ దెమ్ ఇన్ టు దిస్ ఎడినో వైరస్ టు మేక్ ద వ్యాక్సిన్. ఏంటంటే సైంటిస్టులు ఏం చేశారంటే ఏదైతే SARS-CoV-2 వైరస్, మనం ఏ వైరస్ గురించి అయితే మాట్లాడుకున్నామో ఆ వైరస్ చుట్టూ ఏంటంటే ముళ్ళకంపలు లాంటి పదార్థాలు ఉంటాయి. దాన్ని ఏంటంటే స్పైక్ ప్రోటీన్స్ అంటారు, స్పైక్స్ అంటారు, ముళ్ళకంపలు లాంటివి. ఆ ముళ్ళకంపల పైన దానిపైన సర్ఫేస్ మీద చిన్న జీన్స్ని, దాని సర్ఫేస్ మీద ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్స్ పైన ఉన్నటువంటి జీన్స్ని తీసుకున్నారన్నమాట. ఆ జీన్స్ని తీసుకొని ఏదైతే చింపాంజీస్లో ఉన్నటువంటి ఎడినో వైరస్ అని చూసారా, ఆ ఎడినో వైరస్ని తీసుకొని ఈ జీన్స్ని తీసుకెళ్ళి ఆ ఎడినో వైరస్తో కలిపి ఒక వ్యాక్సిన్ తయారు చేశారనమాట.
వ్యాక్సిన్స్ అంటేనే అవే ఫ్రెండ్స్. వ్యాక్సిన్ ఏంటంటే ఒక లైవ్ అటెన్యూటెడ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక ఎందుకు పనికిన ఒక వైరస్‌ని ఏదో ఒక ప్రోటీన్ సెల్స్‌లో పెట్టి బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. అదే వ్యాక్సిన్ అంటేనే. సో, అదే పద్ధతిని ఇక్కడ ఫాలో చేశారు. ఏంటంటే ఎందుకు పనికిరాని ఎడినో వైరస్‌లను తీసుకొని దాంట్లోకి స్పైక్ ప్రోటీన్ పైన దాని సర్ఫేస్ మీద ఉన్న ఒక చిన్న జీన్స్‌ని తీసుకొచ్చేసి ఎడినో వైరస్‌తో కలిపి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. అదే ఆస్ట్రాజెనికా ఆక్స్‌ఫోర్డ్ వ్యాక్సిన్. దాన్నే మన కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్స్ కింద పిలువబడుతుంది. ఒకసారి పేజ్ ఎండ్‌లో చూడండి, బాటమ్‌లోని పిక్చర్‌లో కనిపిస్తుంది చూసారా? అక్కడ రెడ్ కలర్‌లో ఉన్నటువంటిది ఏంటంటే మనం మాట్లాడుకున్నటువంటి వైరస్ అండి అది. అదే దాని టెక్నికల్ నేమ్ SARS-CoV-2. సో, దాని చుట్టూ ఉన్నాయి చూసారా స్పైక్ ప్రోటీన్స్. ఆ స్పైక్ ప్రోటీన్స్ నుంచి దాని సర్ఫేస్ మీద ఉన్నటువంటి జీన్స్‌ని తీశారు. పక్క బ్లూ కలర్‌లో చూడండి. DNA స్ట్రక్చర్‌లో చూసారా? దాని సర్ఫేస్ అనమాట. దాని మీద జీన్స్‌ని తీసి దాన్ని తీసుకొచ్చేసి ఎడినో వైరస్‌లో పెట్టారు. ఇంకా థర్డ్ క్వశ్చన్ అంటే ఏంటంటే హౌ డస్ దే వర్క్ ఆన్ అవర్ హ్యూమన్ బాడీ అండి. దాని ఆన్సర్ అంటే వ్యాక్సిన్ విచ్ ఈజ్ ఇంజెక్టెడ్ టు అవర్ బాడీ విల్ ఎంటర్స్ ఇన్ టు ద సెల్స్ అండ్ దెన్ స్టార్ట్స్ టు ప్రొడ్యూస్ స్పైక్ ప్రోటీన్స్. ఏంటంటే వ్యాక్సిన్ ఏదైతే తీసుకుంటామో అది కోవాక్సిన్ కావచ్చు, లేదంటే కోవిషీల్డ్ కావచ్చు, ఏది తీసుకున్నప్పటికీ కూడా మన బాడీలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత అది బాడీలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి సెల్స్లోకి వెళ్ళి సెల్స్లోని ఏదైతే జీన్స్ రీప్లేస్ అయ్యి అక్కడ స్పైక్ ప్రోటీన్స్ అనేది ఎక్కువ అంటే స్పైక్ ప్రోటీన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. స్పైక్ ప్రోటీన్స్ ఇంక్రీజ్ అవుతాయి బాడీలో. ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్స్ ఇంక్రీజ్ అయ్యాయో అక్కడ ఏంటంటే దెన్ అవర్ బాడీ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్స్ అండ్ స్టార్ట్స్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అండ్ దెన్ యాక్టివేట్స్ T cells టు డెస్ట్రాయ్ సెల్స్ విత్ ద స్పైక్ ప్రోటీన్స్. ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత స్పైక్ ప్రోటీన్స్ ఇంక్రీజ్ అవుతాయో అక్కడ ఏంటంటే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఊరుకోదు కదండి. అదేం చేస్తుంది, దానికి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి దెన్ యాక్టివేట్స్ T cells. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే అది వెళ్ళి T cellsని యాక్టివేట్ చేస్తాయి. ఎందుకు, ఏదైతే స్పైక్ ప్రోటీన్ మన బాడీలో ఇంక్రీజ్ అయ్యి ఉందో దాన్ని డిస్ట్రాయ్ చెయ్యు, నువ్వు త్వరగా వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చెయ్యి, లేకపోతే మనల్ని చంపేస్తుంది. సో ఏంటంటే యూ షుడ్ హ్యావ్ టు డిస్ట్రాయ్ ద స్పైక్ ప్రోటీన్స్ విచ్ ఈజ్ యాక్టివేటెడ్ ఇన్ అవర్ బాడీ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏంటంటే పిక్చర్ బాటంలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే అక్కడ ఏంటంటే క్లియర్ కట్గా నేను పిక్చర్లో రిప్రజెంట్ చేస్తున్నాను. అదేంటంటే చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది అది మన సెల్, మన బాడీ సెల్. ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్నామో అందులో మన సర్ఫేస్తో ప్రొడ్యూస్ చేసినటువంటి స్పైక్ ప్రోటీన్ ఉంది కదా, అది మన సెల్స్లోకి ఎంటర్ అయ్యి రీప్లేస్ అయ్యి మన సెల్స్ చుట్టూ స్పైక్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదంటే చాలా లిటిల్ అమౌంట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏంటంటే దానికి మన బాడీ ఎలా రియాక్ట్ అయిన తర్వాత ఏం చేస్తుంది చూడండి, పక్కన T cells వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటంటే యాంటీబాడీస్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకా మన బాడీలోకి వచ్చేసరికి T cells రెడీగా ఉన్నాయి, యాక్టివేట్లో ఉన్నాయి, అలాగే యాంటీబాడీస్ కూడా ప్రొడ్యూస్ ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇఫ్ ద పేషెంట్ లేటర్ క్యాచెస్ ఎనీ SARS-CoV-2 వైరస్ దెన్ యాంటీబాడీస్ అండ్ T cells ఆర్ ట్రిగర్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద వైరస్ ఎంటర్డ్ ఇంటూ బాడీ సిస్టమ్. సో ఏంటంటే ఏమైందంటే ఇక్కడ ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ఆ పేషెంట్ వైరస్కి కానీ అటాక్ అయితే, ఏదైతే ఈ SARS-CoV-2 వైరస్ ఉందో దానికి అటాక్ అయి ఉంటే అప్పుడంటే మన బాడీలో ఆల్రెడీ వ్యాక్సిన్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి T cells కానీ యాంటీబాడీస్ కానీ రెడీగా ట్రిగర్ టు ఫైట్, ఏంటంటే వస్తున్నటువంటి యాంటీజెన్స్ ఆ వైరస్ని చంపడం కోసం రెడీగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు రెడీగా కూర్చుంటాయి అనమాట. వాటిని చంపడం కోసం, అటాక్ చేయడం కోసం రెడీగా మన బాడీలో ఉంటాయి. సో వ్యాక్సిన్ అనేది అలా వర్క్ చేస్తాయి. యాక్చువల్గా వ్యాక్సిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫర్ సపోజ్ ఏదైనా మనకి వ్యాక్సిన్ తీసుకోలేనప్పుడు ఏంటంటే మనకి ఈ వైరస్ అటాక్ అయిందనుకో మన బాడీలో యాంటీబాడీస్ లేవు, T cells లేవు. సో ఏంటంటే మనం ఈజీగా సిక్ అయిపోతాం. దానికి అటాక్ అవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అదే వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందంటే రెడీగా మన బాడీలో ఆల్రెడీ వ్యాక్సిన్లో వైరస్ ఉంది కాబట్టి దానికోసం అని చెప్పేసి మన బాడీలో T cells అలాగే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని వైరస్ మనకి అటాక్ కాగానే దాన్ని చంపడం కోసం రెడీగా ఉంటాయి. సో దాని ప్రిన్సిపల్ ఏంటి, వ్యాక్సిన్ ప్రిన్సిపల్ ఏంటి, మన బాడీలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడమే దాని ప్రిన్సిపల్. ఇక పిక్టోరియల్గా చూస్తే కింద ఉన్న లాస్ట్లో ఉన్నది రెడ్ కలర్లోది వైరస్, దాని చుట్టూ స్పైక్ ప్రోటీన్స్. మన బాడీలో ప్రొడ్యూస్ అయినటువంటి T cells యాంటీబాడీస్ వెళ్ళి ఆ స్పైక్ ప్రోటీన్స్ మీద అటాచ్ అయ్యి దాన్ని సర్ఫేస్ని చంపేసి తినేస్తాయి. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే అండి, వాట్ ఈస్ ద డోసెస్ టు బి టేకెన్ అండ్ హౌ మెనీ టైమ్స్ షుడ్ వీ హ్యావ్ టు టేక్. అంటే ఏంటంటే మనం డోసేజ్ని ఏ లెవెల్లో తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలని చెప్పేసి క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే డోసెస్ టు బి టేకెన్ యాజ్ 0.5 ml per సింగిల్ డోస్. ఏంటంటే డోస్ అనేది 0.5 ml కింద ఒక్కొక్క సింగిల్ డోస్ కింద తీసుకోవాలని చెప్పేసి అన్నారు. అలాగే ఇట్ మస్ట్ బి టేకెన్ ఇన్ 2 times విత్ ప్రయర్ గ్యాప్ బిట్వీన్ 2 doses. అంటే 2 times తీసుకోవాలి 2 doses కింద. ప్రయర్ గ్యాప్ అనేది రెండింటికి మధ్యన, ఒక డోస్కి 2 doses మధ్యన ఒక గ్యాప్, టైం గ్యాప్ అనేది ఉండాలని చెప్పేసి అన్నారు. అదేంటంటే సెకండ్ డోస్ వాజ్ కాల్డ్ యాజ్ బూస్టర్ డోస్. ఏంటంటే ఫస్ట్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ని ఏమంటారంటే బూస్టర్ డోస్ అని చెప్పి పిలుస్తారంట. అలాగే టైమ్ గ్యాప్ బిట్వీన్ 2 doses విల్ బి 4 weeks ఆర్ మోర్ అండ్ ఇట్ విల్ వ్యారీ కంట్రీ టు కంట్రీ. ఏంటంటే టైం గ్యాప్ అన్నది 2 డోసులకి మధ్య ఎలా ఉంటుందంటే మన ఇండియాలోకి వచ్చేసరికి అంటే 4 weeks కానీ
లేదంటే అంతకన్నా ఎక్కువగానే ఉంటుందంట. అలా ఇదేంటంటే ప్రతి దేశానికి అంటే ఏ దేశంలో కూడా ఒకేలా నడవదు, కంట్రీ టు కంట్రీ మారిపోతుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్ ఏంటంటే అండి, వాట్ ఈస్ ద ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్ ఫర్ ఈచ్ డోస్? ఇది క్వశ్చన్ ఏంటంటే మనం వ్యాక్సిన్ తీసుకుంటాం డోసెస్ రూపంలో, అది ఎంత సమర్థవంతంగా ఏ డోస్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి క్వశ్చన్ అండి. దానికి ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందంటే కోవాక్సిన్ షోస్ 81% ఆఫ్ బెటర్ అండ్ ఇంటెండెడ్ రిజల్ట్స్ వెన్ టేకిన్ as 2 doses. ఏంటంటే కోవాక్సిన్ మాత్రం 2 doses కింద తీసుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. అలా అంటే 81% ఆఫ్ ద బెటర్ అండ్ ఇంటెండెడ్ రిజల్ట్స్ అనమాట. 81% ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే అంటే కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్ వాళ్ళు ప్రిపేర్ చేసిన డ్రగ్ అండి. నెక్స్ట్ ఏంటంటే కోవిషీల్డ్ ఈజ్ హ్యావింగ్ 2 different efficacy as when it administered in first dose, it shows 76% of efficacy by preventing symptomatic virus at 22 days following the first dose and increasing to 81.3% when second is given. ఆ సెకండ్ డోస్ ఏంటంటే బూస్టర్ డోస్ అనమాట. ఫ్రెండ్స్ కోవిషీల్డ్కి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా 2 doses కింద తీసుకుంటాము. తీసుకున్నప్పటికీ కూడా ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి కూడా పర్సెంటేజ్ ఆఫ్ రిజల్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడు 76% ఆఫ్ ఎఫికసీ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది తీసుకున్న 22 రోజుల తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ రేజ్ చేస్తుంది, అలాగే టీసెల్స్ యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఆ రిజల్ట్ వచ్చేసరికి 76%గా కనిపిస్తుంది. అంతే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎలా అంటే ఏదైతే సిమ్టమాటిక్ వైరస్ ఉందో దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. కాబట్టి ఆ ఇన్హిబిషన్ లెవెల్ ఏంటంటే 76% మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఇదేంటంటే సెకండ్ డోస్ తీసుకునేసరికి సెకండ్ డోస్ ఏంటంటే బూస్టర్ డోస్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ డోస్కి బూస్టింగ్ ఇచ్చేది సెకండ్ డోసు, దాన్ని బూస్టర్ డోస్ అంటారు. అది తీసుకునేసరికి ఏమవుతుందంటే 81.3% రేజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ యాక్టివేట్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా యాక్టివేట్ చేస్తుంది. సో అది 81.3%కి ఇంక్రీజ్ అయింది. అలా ఇంక్రీజ్ అయ్యి టోటల్గా వచ్చేసరికి 81.3% ఎఫికసీని మాత్రం ఈ కోవిషీల్డ్ చూపిస్తుందని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫాలోయింగ్ 6th క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ వ్యాక్సిన్ హ్యాడ్ టేకెన్? ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి క్వశ్చన్. దానికి ఆన్సర్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ బోత్ డోసెస్ వర్ సేమ్ లైక్. ఏంటంటే 2 డోసులు తీసుకుంటాం కాబట్టి 2 డోసులు కూడా ఒకేలా ఉంటాయని చెప్పేసి అన్నారు. అవేంటంటే రెడ్నెస్ అట్ సైట్ ఆఫ్ ఇంజెక్షన్ అండ్ పెయిన్ అట్ ఇంజెక్షన్ సైట్. ఏంటంటే ఎక్కడైతే వ్యాక్సిన్ తీసుకుంటామో అక్కడ రెడ్నెస్ ఉంటుంది, అలాగే ఏంటంటే చాలా నొప్పి ఉంటుంది. 2 డోసులకి కూడా అక్కడ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత నొప్పి అయితే 2 రోజుల పాటు ఉంటుందని చెప్పేసి అన్నారు. అలాగే ఏంటంటే హై టెంపరేచర్స్ ఏంటంటే ఫీవర్ అయితే వస్తుంది. అలాగే అంటే చిల్స్ ఏంటంటే చలి జ్వరం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పేసి అన్నారు. అలాగే మెలైజ్ అంటే ఏం కాదు, అనారోగ్యం. మనం అనారోగ్యంతో ఉన్నటువంటి ఫీలింగ్ ఎలా ఉందో సేమ్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే హెడేక్, విపరీతమైన తలనొప్పి ఉంటుంది. అలాగే వామిటింగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఖచ్చితంగా చెప్పలేము. అలాగే ఫెటిక్ ఏంటంటే అలసట. ఖచ్చితంగా అయితే వ్యాక్సిన్ తీసుకుంటే అలసిపోయాము అని చెప్పేసి ఖచ్చితంగా అటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా ఆల్ ద సిమ్టమ్స్ విల్ లాస్ట్ ఫర్ 2 days. అంటే మనమైతే ఇప్పటివరకు వ్యాక్సిన్స్ ఎలా ఉన్నాయి, అది ఏ కంపెనీ తయారు చేసింది, ఎలా పనిచేస్తుంది అన్నీ తెలిసేసుకున్నాము. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలుసుకున్నాము. యాక్చువల్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ డోస్ తీసుకొని ఆల్మోస్ట్ 24 days అయితే అయిపోయింది. నాకు తెలిసి ఈ పాటికి నా బాడీలో మొత్తం కూడా టీసెల్స్ యాక్టివేట్ అయి ఉంటాయి వైరస్ కోసము. అలాగే కూడా యాంటీబాడీస్ కూడా రేజ్ అయి ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఏంటంటే యాక్చువల్ సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి నేను ఫస్ట్ డే డోస్ 1 తీసుకున్నప్పుడు ఏమైందంటే జ్వరం, అలాగే చలి జ్వరం కూడా వచ్చేసింది. దాని తర్వాత అంటే హెవీ హెడేక్ ఒకటి బాగా మెన్షన్ అయింది. దాని తర్వాత ఫెటిక్ ఏంటంటే చాలా అలసట. ఒక 10 అడుగులు నడుద్దాం అంటే కూడా ఏంద్రా బాబు, అసలు 10 అడుగులు నడాలంటే ఎప్పుడు కూర్చుండిపోతామా, ఎప్పుడు పడుకుంటామా అని చెప్పేసి విపరీతమైన ఫీలింగ్. అలాగే డిజీనెస్ ఒకటి, నిద్ర మత్తులో అసలు ఎప్పుడు టైం దొరికితే పడుకుంటూ పోదాం అని చెప్పేసి అనిపించేది. విపరీతమైన కాళ్ళు పీకులు వస్తాయి. అలాగంటే చాలా తలనొప్పి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మలేషియా ఏంటంటే కంప్లీట్ అనారోగ్యంతో ఉన్నట్టు ఏ వ్యక్తి ఎలా ఉంటాడో అదే ఫీలింగ్ ఉంటుంది. ఇదంతా కూడా 2 days ఉంది ఫ్రెండ్స్. నాకైతే 2 days ఏంటంటే తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఉంది. ఆ నెక్స్ట్ డేకి అయితే రిలీవ్ అయ్యాను. అంటే ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్న టైంలో మాత్రం మనం ఎటువంటి మెడిసిన్స్ కూడా వాడకూడదు. తలనొప్పికి కానీ బాడీ పెయిన్స్ కానీ ఎటువంటి డ్రగ్ కూడా వాడకూడదు. కేవలం ఏంటంటే ఒక పారాసెటమాల్ మాత్రమే వాడాలి. ఇది ఏంటంటే కంప్లీట్ నెక్స్ట్ డోస్ వరకు కూడా ఎలాంటివి కూడా యూజ్ చేయకూడదు. ఓన్లీ పారాసెటమాల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో అలా యూజ్ చేసుకుంటే కొంచెం కంట్రోల్ అవుతుంది. సో ఏంటంటే ఈ 2 days కూడా మనం రెస్ట్ తీసుకుంటూ ఒక మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. హెల్తీ ఫుడ్ తీసుకుంటే మాత్రం కొంచెం త్వరగా రికవర్ అవుతాం. అలాగని చెప్పేసి ఇది అందరికీ ఉండాలని ఏం లేదు. కొంతమంది మా ఫ్రెండ్స్లో కొంతమందికి అయితే ఖచ్చితంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఫీవర్ అని వస్తే మాత్రం వ్యాక్సిన్ అనేది పని చేస్తుందని చెప్పేసి ఒక మీనింగ్, దానికి ఒక మీనింగ్. మన ఫీవర్ కానీ ఇలాంటి ఫీల్ అయితే ఖచ్చితంగా ఓకే వ్యాక్సిన్ ఖచ్చితంగా మన బాడీలో పనిచేస్తుందని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, 2 డోసుల కింద తీసుకుంటాం కదా. డోస్ 1 ఏదైతే తీసుకుంటామో అది కోవిషీల్డ్ అవ్వచ్చు, కోవాక్సిన్ కావచ్చు.
కోవాక్సిన్ తీసుకుంటే సెకండ్ బూస్టర్ డోస్ కూడా కోవాక్సిన్ తీసుకోవాలి. అలాగే కోవిషీల్డ్ తీసుకుంటే బూస్టర్ డోస్ కోవిషీల్డ్ మాత్రమే తీసుకోవాలి, డిఫరెంట్ మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే దాని మీద క్లినికల్ ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ లో ప్రూవ్ అయితే తీసుకోవచ్చలేదని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒకటి డోస్ 1 తీసుకున్నాం కదా, సో ఏంటంటే ఇంక నేను విచ్చలవిడిగా తిరిగేయచ్చు, నాకు మాస్క్ లేకుండా తిరిగేసినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ రాదు అనుకోవద్దు. వ్యాక్సిన్ అనేది ఏంటంటే మన బాడీలో ఉన్నట్టు యాంటీబాడీస్ని రేజ్ చేసి ఒకవేళ వచ్చినా కూడా మనం ఎక్కువ సిక్ కాకుండా, అంటే త్వరగా రికవర్ కోసం అనమాట, ఎక్కువ బాధపడిపోకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మాత్రం వ్యాక్సిన్. సో ఏంటంటే డెత్ రేట్ ఉండదు కాబట్టి వ్యాక్సిన్ అనేది ఇస్తారు. డెత్ రేట్ లేకుండా ఉండడం కోసం మాత్రం వ్యాక్సిన్ ఇస్తారు. సో ఏంటంటే మనం మాస్క్ వేసుకొని తిరగాలి. ఎందుకంటే ఫస్ట్ డోస్కి 22 డేస్ తర్వాత మనకి యాక్టివేట్ అవుతుంది కాబట్టి కంప్లీట్ మనం మాస్క్ వేసుకొని మనం కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ డోస్ కూడా కంప్లీట్ అయ్యాలి. టోటల్గా సెకండ్ డోస్ ఫస్ట్ డోస్ కంప్లీట్ అయ్యి 72 డేస్, ఆల్మోస్ట్ ఒక 72 డేస్ దాటిన తర్వాతే మన బాడీలో కంప్లీట్ యాంటీబాడీస్ అనేది యాక్టివేట్లో ఉంటాయి కాబట్టి అప్పటి వరకు కూడా మనం కేర్ తీసుకోవాలి. దాని తర్వాత కూడా తిరగమని కాదు. ఏంటంటే ఒకవేళ మనకి ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా, వైరస్ ద్వారా మన ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా మనకి ఎక్కువ తీవ్రత చూపించదు. ఓకే, మనకి ఇంట్లో ఎలా ఫీవర్ వస్తుంది, ఒక 2 డేస్ మెడిసిన్ చేసుకుంటే ఎలా తగ్గిపోతుందో అలాగే ఉంటుంది. సో ఏంటంటే ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. మన అందరం కూడా ఇంట్లోనే ఉందాం. ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా మాస్క్ వేసుకుందాం, శానిటైజ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.